అలాగేనమ్మా. నాచారం నుంచి మౌనిక రాస్తున్నారు. పూజ మధ్యలో మాట్లాడితే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ, అభిషేకం, జపం, వ్రతం, నోము ఇవి ఏవైనా కూడా దైవాన్ని ఆరాధించడం కోసం మనం చేస్తున్నాం. మరి దైవాన్ని ఆరాధించడంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే మనస్సు ఇతర విషయాల మీదకి చెలించకుండా ఉండడం. మరి ఇతరమైన విషయాలు మాట్లాడితే ఏమవుతుందంటే మనస్సు ఆ కాసేపు పక్కకు వచ్చేస్తుంది. అందువల్ల మనస్సు చెలించకుండా ఉండడానికి మాట్లాడవద్దు అనే నియమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక్కొక్కసారి మాట్లాడడం అనేది అవసరం అవుతుంది. అర్చన జరిగే సమయంలో కొన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది తప్పనిసరిగా. మాట్లాడినంత మాత్రాన దైవానికి దూరం అయిపోయామని దిగులు పడక్కర్లేదు. ఎప్పుడైనా అనివార్యం అయితే, అత్యవసరం అయితే ఒక మాట మాట్లాడవచ్చు. ఇప్పుడు కొన్ని నోముల్లో ఉదాహరణకు కైలాస గౌరి వ్రతం జరిగితే ఆ వ్రతం పూర్తయ్యేటంత వరకు మధ్యలో మాట్లాడకూడదు అని ఒక విధానం ఉంది. ఆ వ్రతానికి సంబంధించిన సన్నివేశం జరుగుతుండగా ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఒక ప్రమాదం జరగబోతోంది, ఆగండి అలా చేయకండి అనేదో మాట్లాడాల్సి వచ్చింది. అది అవతల ప్రాణికి రక్షణ కలిగించడానికి అవసరమైన విషయం. అది నియమభంగం కాదు. అంత మాత్రాన బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. నియమాలు కఠోరంగా పెట్టి మనను బాధించడానికి ఏర్పాటు కాలేదు, ఒక క్రమశిక్షణ నేర్పడానికి ఏర్పాటు చేశారు. మన సంప్రదాయంలో వచ్చిన నియమాలన్నీ కూడా క్రమశిక్షణ మనకి ఇవ్వడానికి. దాని పేరేమిటి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే క్రమశిక్షణ. అది ఒక్కసారిగా వచ్చేది కాదు, క్రమంగా రావాల్సింది. ఈ క్రమంగా వచ్చే దశలో మధ్యలో ఎప్పుడైనా ఒకసారి మాట్లాడారనుకోండి నష్టమేం లేదు. ఎందుకు మాట్లాడద్దు అన్నారంటే మాట్లాడకుండా ఉండడం కాదు, పూజ జరుగుతున్న సమయంలో ఇతర విషయాలు మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, ఇతర విషయాల మీదకి మనస్సు ప్రసరించకుండా ఉండడం, అది ముఖ్యం. అందుకోసం ఆ మాట చెప్పారు తప్ప ఒకవేళ ఎప్పుడైనా అత్యవసరమైన అంశం కోసమో ఇతరులకు కలిగే ఇబ్బందిని తొలగించడానికి ఈ మాట ఉపయోగపడుతుంది కాబట్టి ఆ మాట చెప్పేందుకు అక్కడ ఎవరు లేక తానే చెప్పవలసి వస్తేనో చేస్తే కూడా మాట్లాడితే కూడా ఏమీ దోషం లేదు. ఎందుకంటే అన్ని పూజలు కూడా సంస్కారం రావడానికే. ఇతరులకు కష్టం కలిగితే దాన్ని తప్పించడం కంటే గొప్ప పని ఇంకోటి లేదు. అది భగవంతుడు సంతోషించే విషయమే కాబట్టి ఆ మాట్లాడినందువల్ల ఏ విధమైన దోషము లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే.